మనిషి మొదటిసారిగా దేనికి సెలబ్రేట్ చేసుకున్నాడో తెలుసా? నిప్పును కనుగొన్నందుకు. తరువాత పంటను సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇంకొంచెం ముందుకు వచ్చి ఒంటిలో ఉన్న తన ప్రయాణాన్ని వేగవంతం చేసినందుకు సైకిల్ ని సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇలా మన మూలాల్లోకి వెళ్తే మన మొట్టమొదటి మనిషి తన మెదడు అప్పటికీ అంతగా వికసించకపోయినా గొప్ప గొప్ప వాటికే సెలబ్రేట్ చేసుకున్నాడు. అంటే ఓన్లీ ఐడియాస్. తాను ఏదైనా సాధించిన వాటికే సెలబ్రేట్ చేసుకున్నాడు. తర్వాత పోను పోను మనిషి పిచ్చి పీక్స్ కి వెళ్లిపోయింది. మరి ఇప్పుడు తినడానికి సెలబ్రేషన్, తిన్నది అరగక సెలబ్రేషన్. మీరు మనిషి మొదటి రోజులను ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. చుట్టూ చిమ్మ చీకటి, చచ్చేంత చలి, ఒంటి మీద వస్త్రం కూడా లేదు. రాత్రుళ్ళు ఏ పులి ఎప్పుడు వస్తుందో తెలియక రాత్రంతా మేల్కొని క్షణ క్షణం భయంతో ప్రాణాలు గుపెట్లో పెట్టుకొని బిక్కు బిక్కుమని బ్రతికేవాడు మన తొలి సోదరుడు. మొదటిసారిగా నిప్పును కనుగొన్నాడు. తన ఆనందానికి అవధులు లేవు. నాకు తెలిసి మన మొదటి సోదరుడు లేక సోదరి ప్రపంచం స్తంభించేలా అరిచుంటారు. తరువాత తన ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేసుకుని వ్యవసాయాన్ని కనుక్కున్నాడు. ప్రతిరోజు వేట వల్ల మనిషి జీవితం ప్రమాదకరంగా మారింది. దానితో మనిషి మనశ్శాంతి లేకుండా పోయింది. అందుకే తాను 6 నెలలు అవస్థలు పడి ప్రతిరోజు గొడ్డు చాకిరీ చేసి తన ఆలోచనను పనంగా పెట్టి చివరకు పంటను పండించాడు. పండగ చేసుకునేవాడు. తరువాత యూరీ గగారిన్ తన ఏకంగా అంతరిక్ష యాత్ర చేసి తిరిగి వచ్చాడు. ఈ మనిషి అనేవాడు చాలా మొండోడని ఆ క్షణం ఈ విశ్వానికి అర్థమైంది. తాను చేసిన ఈ యాత్రకి ప్రపంచం ఒక్కసారిగా ఉలికి పడింది. కేవలం కొన్ని గంటల్లో ఫేమస్ అయ్యాడు. కోట్ల మంది తన పిల్లలకు పేరు పెట్టడం మొదలు పెట్టారు. ప్రపంచం మొత్తం చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ సెలబ్రేషన్స్ కి ఒక విలువ ఉన్నది. మనిషి సాధించిన దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం అదొక తప్పనిసరి హక్కు అని నా ఫీలింగ్. ఇంకా ఇంకా ఎన్నో సాధించడానికి సెలబ్రేషన్ అనేది తనకు ఒక మోటివేషన్ లాగా ఉపయోగపడుతుంది. నువ్వు ఏదైనా సాధించిన తరువాత సెలబ్రేట్ చేసుకోవడం అనేది నిజంగా గొప్ప పని. కానీ న్యూ ఇయర్లు, బర్త్డేలు సెలబ్రేట్ చేసుకునేది కేవలం ఒట్టి మూర్ఖులు మాత్రమే. అందులో ఎలాంటి డౌట్ లేదు. 365 రోజుల్లో జనవరి 1 మాత్రమే సెలబ్రేట్ చేసుకోవడం అనేది మిగతా అన్ని రోజులను అవమానించినట్లే. కాలాన్ని, జీవితాన్ని ప్రేమించిన ప్రతి ఒక్కడు ప్రతి క్షణం జీవిస్తాడు. ఆర్జీవి ఒక మాట ఎప్పుడో చెప్తుంటాడు, జీవితంలో కొన్ని రోజులు గడిచిపోయాయని బాధపడాలి గాని సెలబ్రేట్ చేసుకోవడం ఏంటి? మూర్ఖత్వం కాకపోతే. బహుశా ఆ మూర్ఖత్వం ఖచ్చితంగా నాగరికత నుంచి వచ్చింది. మనిషి పిచ్చి పీక్స్ కి వెళ్లిపోయింది. మనము ఎందుకు తాగుతున్నామో, ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నామో అర్థం కాని స్థితిలో మానవ జాతి ఉంది.